అనంతపురం సిండికేట్ నగర్ బుక్కరాయ సముద్రం పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాల కార్యక్రమాన్ని రేపు ఆదివారం రాచన్నపల్లి అక్కమ్మగార్ల దేవాలయం తోటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే రేపటి ఏర్పాట్లను పరిశీలించారు. పద్మశాలి కుల సభ్యులు అందరూ పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జింక సూర్యనారాయణ, కార్యదర్శి పోతుల లక్ష్మీ నరసింహులు, దేవరకొండ నరసింహులు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వంట ఇది చేసుకొని భోజనాలు ఆడ పెట్టుకుందాం. టిఫిన్ కలిసి ఇది పెట్టేసుకుందాం. వంట ఇది కూర్చునే కన్నా ఇది స్టేజ్ సెటప్ చేసేస్తారా? ఇప్పుడు 12 అడుగులు వీటి నుంచి 12 అడుగులు వస్తాయి, ఇంకా 15 వస్తాయి. నీకు ఈ నీడ ఎండగా బ్రహ్మాండం ఉంటుంది. కాదు ఇదంతా ఉండదు, ఇదే బాగుంటుంది అంతేనా? ఆట నుంచి ఇది వరకు ఎత్తుకొని వీటి నుంచి లేపిద్దాం. ఈడ 400 చీరలు దాంట్లోకి వేసేసి వీటి నుంచి మళ్ళీ లాంగ్ పోతే వేస్ట్ అవుతుంది. దగ్గర ఉంటే చెట్ల కింద ఈ ఎండ వస్తుంది. వీటి నుంచి వేస్తే చేస్తారు వాళ్ళు. ఆటల పోటీలన్నీ ఇక్కడ ఎట్లయితే ఆటల పోటీలు ఆట పెట్టచ్చు, తాడాట ఆడచ్చు, ఏందన్నా ఆడు. ఐవార్లు వాళ్ళే సెలెక్షన్ చేసుకుని ఆడ ఆడిస్తారు. రేపు ఆదివారం రోజున కార్తీక పద్మశాలి వనభోజనాలు రాచానపల్లి పంచాయతీ అక్కంగార్ల గుడి దేవస్థానం దగ్గర వనంలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున మన పద్మశాలి కుల బాంధవులందరూ వచ్చి ఇక్కడికి హాజరై ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో బాగా, ఎందుకంటే కష్టాలు సుఖాలు అన్ని రకాలుగా చూసింటారు, ప్రతిరోజు నిత్యం అనుభవిస్తూ ఉంటారు. కానీ ఒక్కరోజైనా హ్యాపీగా పద్మశాలి కుల బంధువులందరూ కూడా ఉండాలని ఈ పద్మశాలి సంఘం జిల్లా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లలతో పెద్ద పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా వృద్ధులు కావచ్చు, అందరూ కూడా బాగా ఇక్కడ బాగా వాతావరణం చల్లగాను బాగా ఉంది, అన్ని రకాలుగా అనుకూలం ఉంది. ఈ అనుకూలం ఏర్పాటు చేయాలని చెప్పేసి మా పద్మశాలి సంఘం జిల్లా వారందరూ కూడా ప్రధాన కార్యదర్శి కావచ్చు, దాని సభ్యులు కావచ్చు, అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. తెలుగు ప్రజలందరికీ కార్తీక మాసం అంటే ఎంతో విశిష్టతతో కూడుకున్నటువంటి మాసం. ఈ మాసంలో ప్రతి ఒక్క కులం వాళ్ళు కూడా కార్తీక మాస వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. అందులో భాగంగానే అనంతపురం జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మన అధ్యక్షులు జింకా సూర్యనారాయణ గారి సారథ్యంలో అనంతపురంకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాచానపల్లి పంచాయతీ వనం నందు, అంటే అక్కమ్మగార్ల దేవస్థానం వద్ద కార్తీక మాస వనభోజనాలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పద్మశాలీల కుల బంధువులందరూ కూడా పాల్గొనాలని, కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ వనభోజన మహోత్సవాలను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్తీక మాస వనభోజనాలు అందరము కూడా కలిసి ఒక ఐక్యతను చాటేందుకు, అదేవిధంగా భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా మన వైపు కూడా ఉంటాయి. దైవ సన్నిధిలో చేసేటువంటి ఈ కార్తీక మాస వనభోజనాలు అనేటివి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు, తల్లిదండ్రులు, పెద్దలు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా పిల్లలకు ప్రత్యేకమైనటువంటి ఆటల పోటీలను కూడా నిర్వహిస్తున్నాం. మహిళలకు కూడా ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. జంటలకు కూడా ఆటల పోటీలు నిర్వహించి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఈ ప్రాంగణంలో మనమంతా కూడా ఒక కుల బాంధవులందరూ ఒక కుటుంబం వలె ఐకమత్యంగా ముందుకు సాగుదామని చెప్పేసి పిలుపునిస్తున్నాం. జై పద్మశాలి, జై మార్కండేయ. పద్మశాలి కుల బాంధవులకు నా నమస్కారములు. రేపు
వనభోజన మహోత్సవంకు 24 ఆదివారము ఉదయం 8 గంటలకి పిల్లలు కుటుంబ సమేతముగా ఈ వనమహోత్సవకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ పిల్లలకు ఆటల పోటీలు, నెక్స్ట్ టిఫను, భోజనము అన్ని సౌకర్యములు ఉన్నాయి కనుక కుటుంబ సమేతముగా ఖచ్చితంగా రావాలని కోరుతున్నాము. అనంతపురము నగర పద్మశాలి కుల బాంధవులకు నమస్కారములు. రేపు 24వ తేదీ ఆదివారము ఉదయం 8 గంటల నుండి బుక్రాయ సముద్రము పద్మశాలి బాంధవులు, సిండికేట్ నగరు కుల బాంధవులు, అనంతపురం నగర పద్మశాలి కుల బాంధవులందరూ తప్పకుండా రేపు ఉదయం 8 గంటలకు తప్పగా హాజరయ్యి టిఫిన్తో సహా చేసి మిగతా కార్యక్రమములు జయప్రదం చేయవాలని కోరుచున్నాము. పిల్లలకు ఆటల పోటీలు అందరికీ ఉంటాయి, తప్పకుండా రావాలైన